ఇటీవల టెక్నాలజీ పెరిగిపోవడంతో సీసీ కెమెరాల వినియోగం కూడా పెరిగింది. ఒకప్పుడు షాపుల్లోనే ఉన్న సీసీ కెమెరాల వినియోగం ఇప్పుడు రైతుల పొలాల వరకు కూడా వచ్చాయి. రైతుల పొలాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నిరంతరం చూసుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం సీసీ కెమెరాలు ముఖ్యంగా సోలార్తో పనిచేసే, కరెంట్ లేకుండా కూడా ఈ సోలార్తో పనిచేసే సీసీ కెమెరాలు కూడా బిగించుకొని వాటిలో రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దొంగలు పడ్డా లేదా ఇతర ఏమన్నా వచ్చినా పొలాల్లోకి పశువులు వచ్చినా కూడా వాటిని తరిమే విధంగా కూడా సెన్సార్తో కూడిన సీసీ కెమెరాలు కూడా అమర్చారు. వీటి గురించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కెమెరాల సునీత గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడించేద్దాం. మేడం, ఈ సీసీ కెమెరాల పనితీరు గురించి ఏం చెప్తారు మేడం? సీసీ కెమెరా అంటే సార్ ఇది మా రైతం కోసమే ఇది తయారు చేసింది సార్ మేము. ఇది సోలార్ సార్, సోలార్ మొత్తమే. ఇది పైన కింద అన్ని పూరా అంటే ఇప్పుడు మీరు చెప్పేలాగే ఎవరైనా దొంగలు వస్తే కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది. 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది. 600 అడుగులు చూస్తుంది ఇది. సో 2-వే కమ్యూనికేషన్ అంటే మీరు అవుట్ ఆఫ్ స్టేట్ ఉంటే కూడా ఓకే, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఉంటే ఓకే. ఇది అన్ని ప్లేస్లో వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇటీవల పంట పొలాల్లో ముఖ్యమైన ఏదైతే కాస్ట్లీ పంటలు పెడుతూ ఉన్నాం, అయితే ఖర్జూరం కానీ ఇట్లా పెద్ద పెద్ద పంటలు పెడుతూ ఉన్నాం. దొంగల దాడి ఎక్కువైంది, పశువుల దాడి ఎక్కువైంది, వన్యమృగాలు చిరుత పుల్లు లాంటివి ఎక్కువ వస్తూ ఉన్నాయి, ఏనుగులు వస్తూ ఉన్నాయి అరటి తోటలోకి. అట్లాంటి వాటి మనకి ఎలా మేడం ఇటు ఎలా పనిచేస్తుంది? ఇది సెన్సర్ ఉంది సార్, మోషన్ ట్రాకింగ్ ఉంది. ఎవరైనా వస్తే టక్గా అదే అక్కడే ఇప్పుడు రైట్లో ఉంటే కూడా లెఫ్ట్ టక్గా కవర్ చేస్తుంది సార్. నోటిఫికేషన్ పంపిస్తుంది, పంపిస్తుంది సార్. ఒకవేళ అక్కడ దొంగలు వచ్చామంటే మనం మాట్లాడచ్చు. 2-వే కమ్యూనికేషన్, 2-వే కమ్యూనికేషన్ ఉంది. ఇమీడియట్గా అది మేము తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ వస్తే ఎవరో మా పొలాల్లో ఎంట్రీ అయ్యారని మెసేజ్ ఇస్తుంది సార్. ఇది రైతులకు పర్మిట్ ఎక్కడ వేరే రాష్ట్రం వెళ్ళినా వేరే దేశం వెళ్ళినా కూడా మనం వీటిని చూసుకోవచ్చు సార్. మీ ఎక్కడ కూర్చొని కూడా దీన్ని చూసుకోవచ్చు. మీరు ఇక్కడే కాదు, మే ప్లేస్లో ఉండాలి చూడాలి అట్లా కాదు. మీరు వేరే ప్లేస్ ఎక్కడే ఉంటే కూడా 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది. ఎక్కడ ఉంటే కూడా మెసేజ్ వస్తుంది సార్. మేడం, ఇప్పుడు వీటి గురించి చాలా ఖర్చుతో కూడుకుని భయపడుతూ ఉంటారు రైతులంతా కూడా. ఎందుకంటే సీసీ కెమెరా అంటే ఖర్చుతో కూడుకున్నవి, వీటిని ఎలా మనము భయపడుతూ ఉంటారు. ఆ ఖర్చు గురించి ఏం చెప్తారు మేడం? ఎంత అవుతుంది మనం షూటింగ్ చేసేందుకు? ఎంత ఖర్చు అంటే సార్ నార్మల్గా దీని ఫుల్ సెట్గా ఒక ప్రైస్ ఉంటాయి సార్. ఆ ప్రైస్ పైన మేము ఎక్కువ పైసా తీసుకోమను. ఇన్స్టాలేషన్ ఫ్రీగా ఉంటుంది. మా వాళ్ళు వచ్చి మీ ప్లేస్కి వచ్చి ఇన్స్టాలేషన్ చేపిస్తారు సార్. దీని రిలేటెడ్ ఏమేమి వస్తుందో అదన్నీ పంపిస్తాం మేము. కెమెరా, ప్యానెల్, బ్యాటరీ, మళ్ళీ బ్యాటరీ బాక్స్, మెమరీ కార్డు, అంతే సార్. మీ మొత్తం పోల్ కొనుక్కోవాలి, సిమ్ కార్డ్ కొనుక్కోవాలి, అది తప్ప వేరే ఏం లేదు సార్. ఈజీగా సోలార్ మేడం, కరెంట్ లేకుండా పనిచేస్తాయి మేడం ఇవి? వైర్లెస్ సార్, కరెంట్ లేకుండా పని చేస్తుంది. ఇది రైతులకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి సార్. రైతులకి చూస్తున్నాం అయితే సోలార్ ద్వారా కూడా ఏంటంటే రైతులకి ఎంతో హెల్ప్గా ఉండేది. ఎందుకంటే రైతులు ఇప్పుడు అంతా కూడా పెద్ద పెద్ద పంటలు పెడుతూ ఉంటారు. మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఖర్జూరం కానీ అరటి కానీ ఇట్లా ఎక్కువ పంటలు సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పశువులు పెడదాం కానీ దొంగల పెడద కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. అటువంటి బెదరని తప్పించుకునేందుకు రైతులు సీసీ కెమెరాలు ఫిట్టింగ్ చేసుకొని వారు కరెంట్ లేకుండా కూడా సోలార్ ద్వారా పనిచేసే ఒక అద్భుతమైన సీసీ కెమెరా కూడా కనుక్కొని ఈ అగ్నిషోలో కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. రైతులకి తక్కువ ఖర్చులో కూడా వీటిని ఇన్స్టాలేషన్ చేసి ఫ్రీగా ఇన్స్టాలేషన్ చేస్తాము. మా సంబంధించిన కేవలం నామినల్ అమౌంట్తోనే, ఎక్కువ అమౌంట్ లేదు, నామినల్ అమౌంట్తోనే రైతులకు ఇన్స్టాలేషన్ చేసి వారి పంటను కాపాడేందుకు మేము కూడా ఒక చేతి అందిస్తామంటూ కూడా సునీత గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది సీసీ కెమెరా అన్ని కూడా చూస్తూ ఉన్నాం. వాటి ఫిట్టింగ్ అంటే ఫోన్కి అటువైపు ఇటు రెండు వైపులా కూడా అంటే చేనుకు మధ్యలో నాటుకుంటే వీటిని అటువైపు ఇటు రెండు వైపులా కూడా వీటిని చూసుకుంటూ నిత్యం పరీక్షించుకుంటూ ఉండొచ్చు. సెన్సార్ ఉండటం వల్ల నీకు అలికిడి ఏదైనా కూడా మీకు కెమెరాలో ఎక్కడైనా అలికిడి వచ్చినా కూడా వెంటనే కూడా ఇది సెన్సార్ నోటిఫికేషన్ ద్వారా ఫోన్ పంపించి తర్వాత 2-వే కమ్యూనికేషన్స్ మాట్లాడే విధానం కూడా ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ పశువులు వచ్చినా కూడా, వన్యమృగాలు వచ్చినా కూడా, దొంగలు వచ్చినా కూడా మనం క్యాప్చర్ చేసి వెంటనే మనం చెప్పొచ్చు మనం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇట్లాంటి కెమెరాల వల్ల రైతులకు ఇప్పుడు తోటలో ఉండే చెరువులో ఉండే బాగా తప్పవుతుంది. కాబట్టి ఇలాంటి ఫిట్టింగ్ చేసుకుంటే మంచిదంటూ కూడా సునీత గారు చెప్తున్నారు. ఇది సీసీ కెమెరాల పనితీరు, వినియోగం. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.